లేటు? ట్రాఫిక్ జామ్ బేబీ, అరగంటే కదా లేటు. అయినా నువ్వు నా రెగ్యులర్ గిరాకివి, నేను డిసప్పాయింట్ చేస్తానని చెప్పు. ఎంత రెగ్యులర్ అయినా రేట్ అయితే తగ్గించవుగా. చూసావా ఇన్ఫ్లేషన్ ఎలా పెరిగిపోతుందో, ధరలు అన్ని మండిపోతున్నాయి. ఉల్లిపాయలు 100, బియ్యం 70, బెల్లం ఆపుతావా నీ సూపర్ మార్కెట్ లిస్ట్? అంతేకాదు పెట్రోల్, డీజిల్, ఆయిల్ ఇలాంటి నిత్యావసర వస్తువులు అలా పెరిగిపోతుంటే మాది అత్యవసర సర్వీస్. మా దగ్గర ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. ఇలా గేట్ దగ్గర అంటే రేటు పెరిగిపోతుంది. వైషు, ఏమైపోయావు వైషు? నేను ఏం తప్పు చేశాను వైషు? నేను ప్రాణంగా ప్రేమించాను కదా వైషు, నన్ను ఎందుకు మోసం చేశావు? నిన్ను కలవకుండా ఉండాలంటే పిచ్చెక్కిపోతుంది, చచ్చిపోవాలనుంది వైషు. నీకేం అనిపించట్లేదా? మాట్లాడు వైషు. నీకు 2824 సార్లు కాల్ చేస్తే ఎప్పుడు లిఫ్ట్ చేసావు? ఒక్కసారి కూడా నాతో మాట్లాడాలనిపించలేదా? చెప్పు వైషు, ఏదో ఒకటి మాట్లాడు. నువ్వు ఫోన్ నెంబర్లు మారిస్తే పట్టుకోలేననుకున్నావా? ప్లీజ్ వైషు, మాట్లాడు. మాట్లాడు వైషు. నా ప్రాణం పోతుంది ఇక్కడ. మాట్లాడు వైషు. నీకు గుర్తు రావడం లేదా వైషు? ప్లీజ్ వైషు, మాట్లాడు. వైషు, ఒక్కసారి నీ కొంత వినాలనుంది వైషు. వైషు, నీ కోపం ఉంటే తిట్టు వైషు, మాట్లాడు. కౌశిక్ తమ్ముడు, మన ఆవిడ మౌనవ్రతం రా, మాట్లాడదు. ఏంట్రా ఈ టెన్షన్ నాకు? నీ దెబ్బకి 2 సిమ్ కార్డులు మార్చాను రా. ఒక్కసారి కాల్ చేస్తే నెట్వర్క్ కట్ చేసేస్తాను. పెట్టో ఫోన్, పెట్టో. కౌశిక్, అరే కౌశిక్, నిన్నేరా? ఒరే నువ్వు మారవారా? ఎప్పుడు ఇలా కూర్చుంటే పనులు ఎలా జరుగుతారా? నువ్వేదో చేస్తావని నీ చెల్లెలు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ఏం చేయాలరా? నా మాట వినరా, పనిలో పడు, అన్నీ మర్చిపోతావు. ఒరే మనకొక క్లయింట్ ఉంది, తనను వెళ్ళి కలిసావంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ మంచోళ్ళ కనబడతారు. ఎంత భయంకరంగా ఉంటుంది. నీకు ఒక పెద్ద అడ్వెంచర్ అవుతుందిరా. తను పిలుస్తుంటే మన వాళ్ళు వెళ్ళడానికి భయపడి చచ్చిపోతున్నారు. నువ్వు వెళ్ళరా, నా పరువు కాపాడరా ప్లీజ్. పేరేంటన్నావు? ఆశ. ఆల్ ది వెరీ బెస్ట్ రా కుమ్మయ్. ఒరే మర్చిపోయాను, వెళ్ళేటప్పుడు హెల్మెట్ తీసుకెళ్ళు. వీలైతే ఒకటి బుర్ర కూడా తొడుక్కో, ఎందుకంటే మొన్నే ఒకటి బుర్ర పగలు కొట్టింది. ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలరా మీకోసం? ఆ దివాకరన్ గాడికి 100 సార్లు ఫోన్ చేశాను, కట్ చేశాడు వెధవ. ఏదో ఒక రోజు వాడిది కట్ చేసి పడేస్తాను. క్లోజ్ ది బ్లడీ డోర్. అసలు ఏమనుకుంటున్నారా? ఒక ఆడపిల్ల పిలిస్తే రావడానికి ఉచ్చపోసుకుంటున్నారా? మేడం, అది మేడం ఏంట్రా? కస్టమర్ ఇక్కడ. కస్టమర్ ఇస్ క్వీన్. రాణిరా బ్లడీ స్లేవ్స్. మీరు చెమటకంప కొట్టుకుంటూ పందుల్లా పడి ఊగుతుంటే పొంగిపోవడానికి పిలిచాను అనుకున్నావరా? రేయ్, నువ్వు ఆఫ్టర్ ఆల్ నా సమానం. చేసుకోవడానికి నాకు ఓపిక లేక నిన్ను పిలిచాను. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు ఓపిక వచ్చినట్టుందిగా, క్యారీ ఆన్. ఇంకా నేనెందుకు? నాకు మగాడు కావాలి, రా.
యూ వాంట్ మీట్ రియల్ మ్యాన్ రైట్? అవును, ఐఎమ్ కౌశిక్. నాకు మాటలొద్దు. గుడ్ మార్నింగ్. హూ ఇస్ వైశాలి? వైశాలి నీకు రాత్రంతా దాని పేరే కలవరిస్తుంటే విన్నానులే. ఐఎమ్ సారీ. యు బ్లడీ యాసోల్. నేను బుక్ చేసుకుంటే రాత్రంతా దాని పేరు తలుచుకోవడానికి సిగ్గుగా లేదా? డబ్బులేం అవసరం లేదులేండి. when my queen is not satisfied. పర్వాలేదు, ఒక ఆడదాన్ని ఎలా టచ్ చేయాలో నీకు బాగా తెలుసు. నా శరీరం చాలా హ్యాపీ, బట్ యు బ్లడీ మై ఈగో ఆల్సో. యాసోల్. హూ షీ? నేను ప్రేమించే అమ్మాయి. లక్కీ బిచ్. కానీ తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తనని వదులుకోకు. ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ లవ్. ఈ బంధువులు, ఫ్రెండ్స్ అంతా త్రాష్. గెట్ అ రైట్ పార్ట్నర్. వన్ సైడా లేక తను కూడానా? నేనంటే తనకు ప్రాణం. మరి ప్రాబ్లం ఏంటి? తన పేరెంట్స్ ఒప్పుకోవట్లేదా? తన హస్బెండ్ ఒప్పుకోవట్లేదు. వాట్? సూపర్ రా. మొగుడు ఒప్పుకోవట్లేదా? అయితే అస్సలు వదలకు, లేపుకొచ్చేయి, నేను సపోర్ట్ చేస్తాను. కౌశిక్, కౌశిక్, వైశాలి, ఏంటి నువ్వు? ఎన్ని చెప్పినా వినవా? నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను వైషు. అలా కావట్లేదు. వద్దు కౌశిక్. నేను ప్రాణం అన్నావు కదా వైషు. అవును అన్నాను. అయితే కావాలి. కౌశిక్ వద్దు కౌశిక్, వదిలే. పిచ్చి పట్టింది నీకు. అనవసరంగా దింపాను నిన్ను. ఆయన ఎప్పుడైనా వస్తాడు. కౌశిక్, సంతోష్ వస్తాడు కౌశిక్. వదిలే, వదిలే. సంతోష్ వచ్చాడు. వైశాలి, నా వల్ల కావట్లేదు వైషు. మనల్ని ఇలా చూస్తే ఎక్కడున్నావు? ఇద్దరిని చంపేస్తాడు. వైశాలి, కౌశిక్, వదిలే కౌశిక్. వైశాలి, అయ్యో, నువ్వు ఎక్కడైనా దాక్కో. ఇదిగో. వైశాలి. వస్తాను, వస్తున్నా వస్తున్నా. మీరు తొందరగానే వచ్చారేంటి? స్టేషన్లో పని అయిపోయిందిలే. వస్తున్నా. స్నానాలు నీళ్ళు పెట్టు. ఏంట్రా, చెప్పగానే వెళ్ళిపోతావా? లేపుకొచ్చేద్దామని. నువ్వేగా అన్నావు వదులుకోవద్దని. అందుకని అర్ధరాత్రి దాని కొంపలోకి దూరిపోతావా? దాని మొగుడు చూసుంటే? తన్నేవాడు. ఈ పాటికి హాస్పిటల్లో ఉండేవాడిని. కానీ తన కోసం ఏమైనా చేయాలని తెలుసా? అంతలవ్వ రాదంటే ఒక చిన్న బెట్ పెట్టుకుందామా? నేను నీకు 10,000 ఇస్తా. నువ్వు ఒక్కసారి దాని పేరు తలుచుకుంటే 1000 కట్ చేస్తా. ఇట్లా ఉన్నప్పుడు నా పేరు తలుచుకుంటే
ఒక్కోసారికి 1000 బోనస్ ఇస్తా. ట్రై చేస్తా. ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత తొందరగా తనని చేరుకోగలననే ఆశ. ఆశ బాగుంది, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడని అన్నాను కదా. కౌశిక్, కౌశిక్, ఏంటి డబ్బులు ఇక్కడే వదిలేసి వెళ్ళాడు? The number you have called is switched off. The number you have called is switched off. Please try again later. आपने ఏంట్రా, ఏమనుకుంటున్నా నీ గురించి? చెప్పా పెట్టుకుంటూ వెళ్ళిపోతావా? ఎన్నిసార్లు కాల్ చేయలేరా? సారీ, మూడ్ బాగాలేదు. డబ్బులు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? అడుగుతున్నాగా. నాకు తెలిసి నేను నీ పేరు ఒక్కసారి కూడా తలుచుకోలేదని. నువ్వు మేల్కొనేంత వరకు ఉండుంటే నువ్వే రివర్స్లో డబ్బులు అడిగేదానివి. అంత పిసినారు దానిలాగా కనపడుతున్నానంటావా? 50 lakhs ప్రాపర్టీ నా యంగర్ సిస్టర్ మ్యారేజ్కి ఇచ్చేశాను. సాగర్ నగర్ ఫ్లాట్ తమ్ముడు బిజినెస్కి అవసరం అంటే వదులుకున్నాను. మొత్తం 2 కోట్ల ప్రాపర్టీ రిలేటివ్స్కి ఇచ్చేశాను తెలుసా? 25 లక్షల అప్పు. ఈ ఫ్లాట్ తప్ప ఇంకేమీ లేదు. అయినా పిసినారు దానిలా కనిపిస్తున్నానా? నాకు ఇవన్నీ తెలియదు కదా. హ్యామ్ జస్ట్ సెక్స్ స్లేవ్. హే, నా లాంగ్వేజ్ నిన్ను అంత హర్ట్ చేసిందా? అలవాటైపోయింది. పద, నీకు ఏది కావాలంటే అది, ఎంతసేపు కావాలంటే అంతసేపు చేస్తా. హే, ఏం వద్దు, జస్ట్ హగ్ చేసుకో. ఒక మంచి ఫ్రెండ్లా, లవర్లా యాక్ట్ చేయి చాలు. లెట్ మీ క్రై ఫర్ సమ్ టైమ్ హార్ట్ఫుల్లీ.